హలో గైస్, మనం చెప్పుకోబోయే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఒక టీచర్ తన స్టూడెంట్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇంతకీ మూవీ పేరేంటి, అంతేకాకుండా ఈ మూవీని మనం ఎక్కడ చూడొచ్చు, అదేవిధంగా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మన ఎల్ఫై టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ మూవీ పేరు ది టీచర్. 2 ఏళ్ల కిందట థియేటర్లో విడుదలై మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమా. మలయాళం రిలీజ్ అయిన ఈ సినిమాకు డైరెక్టర్ వివేక్ అయితే దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ అమలాపాల్ కథానాయికగా నటించగా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె అయితే కనిపించింది. 2022 డిసెంబర్లో థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థియేటర్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. ఓటీటీ మూవీ లవర్స్ సైతం ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. ఒక టీచర్ తనకు అన్యాయం చేసిన 4 స్టూడెంట్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే కథ ఆధారంగానే ఈ సినిమాని అయితే రూపొందించారు. పక్కా మలయాళం మార్క్ రివెన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో రెగ్యులర్ రివెన్ థ్రిల్లర్ మూవీకి భిన్నంగా ది టీచర్ కథ అయితే ఉంటుంది. ఇందులో దేవిక అనే టీచర్ పాత్రకు తన నటనకు గాను ప్రశంసలు అయితే అందుకుంది. ఊకందని క్లైమాక్సే సినిమాకు మెయిన్ హైలైట్. థ్రిల్లర్ అలాగే రివెన్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఎక్కువగా నచ్చుతుంది. ఈ సినిమాలో అహింస అలాగే చంబన్ వినోద్ దోస్ అలాగే మంజు పిల్లై కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే, దేవిక అదేనండి మన అమలాపాల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తుంటుంది. ఒకరోజు స్కూల్లో ఈవెంట్ తర్వాత ఆమె తిరిగి ఇంటికి వస్తుంది. మరుసటి రోజు తన శరీరంపై ఉన్న గాయాలు చూసి షాక్ అవుతుంది. అసలు ఆ రోజు తనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్ళగా అక్కడ భయంకరమైన నిజమైతే తెలుస్తుంది. తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఎలా పోరాడింది, కట్టుకున్న భర్త వదిలేసిన అత్తిచ్చిన ధైర్యంతో అన్యాయంపై ఫైట్ చేయడం, 4 స్టూడెంట్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నదే సినిమా యొక్క కథ. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మీకు ఈ మూవీ నచ్చినట్లయితే ఈ మూవీకి ఒక లైక్ చేసుకోండి.